వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 231వ ఎస్ఎల్బీసీ సమావేశం 2025-26కి 6,60,000 కోట్ల క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ. గత సంవత్సరం కంటే 22% అధికంగా రుణ ప్రణాళిక. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జనసేన పార్టీ నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్ని అనుకూలంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్య. అలా మాట్లాడాలని అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని జనసేనాని సూచన. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రధాన చర్చ. ప్రతిపక్షంలో చురుకైన పాత్ర పోషించాలని నేతల పిలుపు. ప్రధానమంత్రి మోదీకి పలికే స్వాగతం దేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని మంత్రి సవిత వెల్లడి. ఇబ్రహీంపట్నంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కూటమి నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి మళ్లీ దొంగలు, ముష్కరులు, సైకోలు ప్రయత్నిస్తున్నారని వారికి బుద్ధి చెప్పే విధంగా మోదీకి స్వాగతం పలకాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపు. వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా పనిచేస్తున్నాయి. మరొక వైపు 2029 కల్లా పూర్తి చేయవలసిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనికి బ్యాంకుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని మంగళవారం సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. 100% లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదుగుదలకి ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా కూడా తరచూ ఎస్ఎల్బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడకట్టేందుకేనని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవలు, పరిశ్రమల రంగాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ ఆధారిత రాష్ట్రం కావటం, దీనిపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తూ ఉండటంతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడటం సరికాదని చెప్పారు. అలా మాట్లాడాలని అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని జనసేనాని సూచించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని తెలియజేశారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని తెలిపారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ గుర్తు చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ఫ్యామిలీకి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారు? కుటుంబాన్ని తీసుకున్న కాశ్మీర్కి వెళ్తే చంపేశారు. కాశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే, ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి? మత కలహాలు సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి అని పవన్ పిలుపునిచ్చారు. మేడిశెట్టి మధుసూదన్ గారు జనసేన క్రియాశీలక సభ్యులు, ఆయన కూడా దీంట్లో బలయ్యారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ మెయిన్, మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే, ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా,
ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి. వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించి బాధితులకి అండగా నిలవాలని జిల్లా అధ్యక్షులకి మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక అంశాలపై గట్టిగా పోరాడాలని, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులతో మాజీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అనుసరించవలసిన వ్యూహాలు, ప్రతిపక్షంగా సమర్థవంతంగా పనిచేయవలసిన తీరుపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుల్లో ఉండే నిజమైన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందని తెలియజేశారు. రాజకీయాల్లో కూడా ఇది అంతే. ప్రతిపక్షంలో మనం చేసే పనుల ద్వారానే మనల్ని మనం నిరూపించుకుంటాం. ప్రజల్లో, పార్టీలో గౌరవం, ఇమేజ్ పెరుగుతుంది. మన పనితీరుతోనే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనీలా తయారు కావాలి అని చెప్పారు. ప్రధానమంత్రి మోదీకి పలికే స్వాగతం దేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటానికి మళ్లీ దొంగలు, ముష్కరులు, సైకోలు ప్రయత్నిస్తున్నారని, వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రధానమంత్రి మోదీకి స్వాగతం పలకాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. వెలిగొండ, పోలవరం, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజన్ మొదలయ్యే నాటికి హంద్రీనీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తవ్వాలని అధికారులకి, ఏజెన్సీలకి దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో వెలిగొండ, పోలవరం, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఈఎంసీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవలే హంద్రీనీవా, పోలవరం ఎడవ కాలువ పనుల్ని మంత్రి నిమ్మల ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేలా మెషినరీ, డంపర్లు, ఎక్స్కవేటర్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, రోలర్లు ఏర్పాటు చేసుకోవాలని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్, లైనింగ్, రిటర్నింగ్ వాల్కి వెనువెంటనే 10 రోజుల్లో టెండర్లు పిలవాలని, పనుల్ని ఏజెన్సీలు వెంటనే మొదలుపెట్టాలని అన్నారు. 2025 జూన్కి హంద్రీనీవా, పోలవరం ఎడవ కాలువ, వెలుగొండ ప్రాజెక్టు 2026 జూన్కి పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంని మనం అందుకోవాలని కోరారు.
మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ రాజధాని అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారుల్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. మంగళవారం ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ మే 2వ తేదీ మధ్యాహ్నం 3:25 అమరావతికి చేరుకుంటారని తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరకు కాఫీని 1,00,000 ఎకరాల్లో సాగు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే పార్లమెంటు భవనంలోనూ రాష్ట్ర అసెంబ్లీ భవనంలోనూ అరకు కాఫీ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత ప్రచారం కావించడం జరిగిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలను పూర్తిగా నివారించేందుకు 1,000 కోట్ల రూపాయలతో మారుమూల ప్రాంతాలన్నిటికీ మెరుగైన రహదారుల్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. నా 2 శాఖలైనటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ 10 నెలల కాలంలో జరుగుతున్నటువంటి చాలా వరకు విషయాలన్నీ కూడా ప్రజలకి చెప్తూ వస్తున్నాం. అయితే లేటెస్ట్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని రావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేంద్రం నిధులు ఏవన్నీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోకపోవడం వల్ల అక్కడి నుంచి నిధులైతే ఏవి వచ్చేవి కాదు. మీ అందరికి కూడా తెలుసు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో పూర్తిగా సమన్వయం చేసుకుంటూ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా మనం వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యూసీలు గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ చాలా వరకు నిధులు రాకుండా మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా సురక్షితంగా మహిళలు ప్రసవించాలని, అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా డోలీ మోతలు లేకుండా రహదారి సౌకర్యాలు కల్పించాలని కేవలం ఈ 10 నెలల కాలంలోనే దాదాపు 1,000 కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేసి వేయటం జరుగుతోంది. కొన్ని పనులు ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని పూర్తయిపోయి మేము ఆల్రెడీ ప్రారంభోత్సవాలు కూడా చేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా చూశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అతి ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ మీద ముందుకు వెళ్తున్నాం. ఒకటి త్రాగునీరు, సాగునీరు, రహదారి సౌకర్యాలు, విద్య, వైద్యం. ఈ 5 ఉంటే గిరిశిఖర ప్రాంతాల్లో కూడా 80% వరకు కష్టాలన్నీ పోతాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని. నగరంలోని ఫాతిమా మాత దేవాలయ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫాతిమా మాత దేవాలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వాసులందరికీ విజయవాడ మేత్రాసన పీఠాధిపతి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు అనుసరించాలని, మీ వలె పొరుగువారికి ప్రేమించాలన్న క్రీస్తు అడుగుజాడల్లో భక్తులు నడవాలని ఆయన సూచించారు. మొగల్రాజుపురంలోని ఫాతిమా మాత దేవాలయ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తురాజుపురం విచారణ గురువులు మొలుగుపాటి ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి విజయవాడ మేత్రాసన పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు స్వాగత నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు ఫాతిమా మాత దేవాలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వాసులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు అనుసరించాలని, మీ వలె పొరుగువారికి ప్రేమించాలన్న క్రీస్తు అడుగుజాడల్లో భక్తులు నడవాలని సూచించారు. అనంతరం విచారణ గురువులు ఫాదర్ ములుగుమాటి ప్రకాష్ మాట్లాడారు. 1970లో ఫెజోని ఫాదర్ సహకారంతో చర్చ్ ప్రారంభమైందని, అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ 2015లో ఫాదర్ నూతలపాటి కిషోర్ ఆధ్వర్యంలో ఫాతిమా చర్చ్ రూపుదిద్దుకుందని తెలిపారు. అలా సంఘస్థులు గురువుల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందిందని వెల్లడించారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మందపాటి లూయిస్ రాజు, ఫాదర్ పేరం దేవాదత్తు, ఫాతిమా చర్చ్ సంఘ పెద్దలు, మర్యాదల సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. సామాన్య జూబిలీ సంవత్సరాన ఈ మా చిరు గ్రామానికి మొగల్రాజుపురానికి విచ్చేసిన మీకు కోటాను కోట్ల అభినందిస్తున్నాను. ఎందుకంటే గత ఈ చర్చ్ నిర్మాణం జరిగిన తర్వాత చాలా భక్తితో అన్ని కార్యాలు ముందు కొనసాగిస్తూ మన అస్తిత్వాన్ని అలా చాటుకుంటూ అందరి ముందు మీరు మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకని ఈ 10వ వార్షికోత్సవంలో నేను మనపూర్వకంగా పాలు పంచుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ అదేవిధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ పూజ నెరవేర్చడానికి ఇక్కడ మీ మధ్యగా వచ్చాను. కాబట్టి ఈరోజు మనం ఈ పూజను మన కుటుంబాలందరి కొరకు సమర్పిద్దాం. ముఖ్యంగా అందరికీ ఆయురారోగ్య సౌభాగ్యాలు కలిగేటట్లు, ఇంకా ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరైతే వయసు పైబడిన వాళ్ళు ఉన్నారో వృద్ధులకు, అలాగే కష్టాల్లో ఉన్న వితంతువులకు, ఎవరైతే ఏ కుటుంబం అయితే కష్టాల్లో ఉందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనపూర్వకంగా ప్రార్థిద్దాం. బహుశా మీ పొరుగు వారి కష్టాల్లో ఉండొచ్చు. ఆ పొరుగు వారిని స్మరణ చేసుకుంటూ వారి కోసం కూడా ప్రార్థించమని మనవి చేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యులమవుటకు మన పాపములను ఒప్పుకుంటాం. 2 కోట్ల రూపాయల నిధులతో పాయకాపురం చెరువు పనులు అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా కాలుష్యం తగ్గించే విధంగా నగరాన్ని సుందరీకరించాలని అధికారుల్ని ధ్యానచంద్ర ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా పాయకాపురం చెరువు, అజిత్ సింగ్ నగర్, మాకినేని బసవోపన్య స్టేడియం, కండ్రిక ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. 2 కోట్ల రూపాయల అమృత్ నిధులతో పాయకాపురం చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నామని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా కాలుష్యం తగ్గించే విధంగా మొక్కలు ఉండాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. తదుపరి కండ్రికలో అమృత ఇన్సెంటివ్ నిధులలో భాగంగా జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జాయింట్ డైరెక్టర్ అమృత డాక్టర్ లత, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
పాక్స్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక పీపీటీ తయారు చేసుకుంటాం, అది సపరేట్. జనాలు వచ్చి వాడే నాకు బ్రేక్ బాగా. దక్షిణాది రాష్ట్రాల స్టడీ టూర్లో భాగంగా నాగర్ కోయిల్ కార్పొరేషన్ని విఎంసీ కార్పొరేటర్ల బృందం సందర్శించింది. 6 ఎంఆర్ఎఫ్ ప్లాంట్లతో నాగర్ కోయిల్ కార్పొరేషన్ వారి పారిశుద్ధ్య నిర్వహణ విధానంలో విఎంసీ కార్పొరేటర్ల బృందం అధ్యయనం చేసింది. నాగర్ కోయిల్ కార్పొరేషన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని అభినందిస్తూ విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని అధ్యయనం చేసేందుకు వారికి విఎంసీ కార్పొరేటర్ల బృందం ఆహ్వానం పలికింది. దక్షిణాది రాష్ట్రాల స్టడీ టూర్లో భాగంగా నాగర్ కోయిల్ కార్పొరేషన్ ని పలువురు కౌన్సిలర్స్ మరియు అధికారులతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి మరియు కార్పొరేషన్ల బృందానికి కమిషనర్ నిశాంత్ కృష్ణ, మేయర్ మహేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టూర్ కోఆర్డినేటర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కార్పొరేటర్లను వారికి పరిచయం చేశారు. విజయవాడ నగర భౌగోళిక పరిస్థితి, పారిశుద్ధ్య నిర్వహణ మొదలగు అంశాలని ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగర్ కోయిల్ మేయర్ మహేష్ మాట్లాడుతూ స్టడీ టూర్లో భాగంగా విజయవాడ కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం సంతోషకరంగా ఉందని చెప్పారు. 54 డివిజన్లు కలిగిన ఈ కార్పొరేషన్ ని 4 జోన్లుగా విభజించి పరిపాలన కొనసాగుతుందని తెలియజేశారు. కౌన్సిల్ నిర్వహణ విధానం, అధికారుల పని విధానం మొదలుగా అంశాలని విజయవాడ కార్పొరేటర్లతో పంచుకున్నారు. 6 ఎంఆర్ఎఫ్ ప్లాంట్లలో పారిశుద్ధ్య నిర్వహణలో వ్యర్థాలను వేరు చేస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏజెన్సీలతో వ్యర్థాలను సేకరిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం నాగర్ కోయిల్ కార్పొరేషన్ కమిషనర్ నిశాంత్ కృష్ణ మాట్లాడారు. నగరంలో కోనం ప్రాంతాలలో ఒక నాలెడ్జ్ సెంటర్ ని కార్పొరేషన్ వారు ఉచిత లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించారని, 5300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారని, నగర ప్రజలకు ఉచితంగా చదువుకునే సౌకర్యం కలుగుతుందని, కంప్యూటర్, వైఫై వసతులతో పోటీ పరీక్షలకి చదువుకునే వారికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఈ నాలెడ్జ్ సెంటర్ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. கன்னியாகுமரி, நாகர்கோவில் மாநகராட்சிக்கு வருகை தந்திருக்கின்ற மரியாதைக்குரிய விஜயவாடா மாநகராட்சியின் துணை மேயர் அவர்களுக்கும், பிஆர்ஓ அவர்களுக்கும், கவுன்சிலர்ஸ் அத்தனை பேருக்கும், இந்த நிகழ்ச்சியை சிறப்பாக நடத்தி கொண்டிருக்கின்ற எங்களுடைய மாநகராட்சியின் ஆணையாளர் மரியாதைக்குரிய நிஷாந்த் கிருஷ்ணா ஐஏஎஸ் அவர்களுக்கும், எங்களுடைய சிஹெச்ஓ மற்றும் அதிகாரிகள் அத்தனை பேருக்கும் வணக்கத்தை தெரிவித்துக் கொண்டு, இன்று டுடே இஸ் மை பர்த்டே. என்னுடைய பிறந்த நாள். இந்த பிறந்த நாளில் விஜயவாடா மாநகராட்சியை சார்ந்த துணை மேயர் உட்பட அத்தனை மாமன்ற உறுப்பினர் கவுன்சிலர்ஸ் எல்லாம் இறைவன் கொடுத்திருக்கிறார். உங்கள் அத்தனை பேருக்கும் எனக்கு வாழ்த்துக்களை தெரிவித்த உங்கள் அத்தனை பேருக்கும் முதற்கண் வணக்கத்தை தெரிவித்துக் கொண்டு,
2019 ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరవలేనిదని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు సరైన విధానంలో అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమలు చేసిన ప్రకారం సంక్షేమ పథకాలని ఇప్పుడు కూడా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో లేవంటూ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు ఇవ్వకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి విఘాటం కలిగించారని తెలియజేశారు. కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసిన ప్రయోజనం లేకపోవడం బాధాకరమని అన్నారు. బ్యాంకులతో, డ్వాక్రా గ్రూపులతో, ఎమ్మెల్యేలతో లింకు పెట్టకుండా పూర్వపు పద్ధతిలో పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చెరుకూరి కిరణ్, ఎర్రంశెట్టి ప్రసాద్, పొనూరు జార్జి, మల్లాది ప్రసాదరావు, పూలపాక ప్రవీణ్, బోరిశెట్టి నీలారెడ్డి, బౌరిశెట్టి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురపాక మాణిక్యం, ధూళి శాంతి యాదవ, టి రమాదేవి, చెంచు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కూడా డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళతో ఈ లోన్లు తీసుకునేటటువంటి వాళ్ళని లింక్ చేస్తున్నారనే ఒక ఆందోళన కూడా ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్సీలకు చెందినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చర్మకారులకు సంబంధించి లేవు, బట్టల వ్యాపారానికి సంబంధించి లేవు, బర్రెలు కాసుకోవటానికి లేవు. ఇలా చెప్పుకుంటే ఇప్పుడు అతి తక్కువ స్థాయిలో, అతి తక్కువ సంఖ్యలో లోన్లు విడుదల చేశారు. ఇవి కూడా సక్రమంగా లేవు. ఇవి ఇటువంటి ఏదైతే ఎస్సీలు చేసుకునే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి లేవు. ఇక కాస్త కోస్త విడుదల చేయాలనుకున్న ఆ లోన్ స్కీములు ఏదైతే ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారు అనుమతి అంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న మనుషులకే ఇస్తే సరిపోతుంది కదా. ఇంకా మరి బయట సామాన్య ప్రజలు పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ మనుషులే ఉంటారు, వాళ్ళే అప్లై చేసుకుంటారు, వాళ్ళే అనుమతి పొందుతారు. ఆ విధంగా ఇవాళ సామాన్య ప్రజలకి సంక్షేమ పథకాలు చేరువ కాకుండా అతి తక్కువ మందికి ఇవ్వటం వల్ల అవి కూడా సక్రమంగా ఎస్సీలకి అనుకూలంగా లేకపోవటం వల్ల పథకాలు వాళ్ళు ఉపయోగించుకొని ఉపాధి మార్గంలోకి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మాదిగ ఉప కులాలకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ సంక్షేమ పథకాలు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సంక్షేమ పథకాలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 25 జీవో నెంబర్ తీసుకొచ్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని విభజిత రాష్ట్రంలో 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అమలు చేయటం వల్ల మాలలకి, మాదిగలకి, రెల్లిలకి, ఉప కులాలకి, అనేక కులాలకి ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళింది. ఎక్కువ మందికి లోన్లు అందాయి. చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు ఇస్తే దళితులు మొత్తం కారులో తిరుగుతున్నారు, ఉపాధి చేసుకుంటున్నారు, టాక్సీ డ్రైవర్లుగా కాకుండా టాక్సీ ఓనర్లుగా కూడా మారారని చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నారు ఎన్ఎస్ఎఫ్డిసి పథకాల ద్వారా. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వర్గీకరణ సంక్షేమ పథకాలు లేకుండా కార్మిక వర్గాలని కట్టు బానిసత్వానికి గురి చేసే లక్ష్యంతో బీజేపీ సర్కార్ తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి కొండారెడ్డి, విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవెల్లి కృష్ణలు డిమాండ్ చేశారు. మోటార్ రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల నియంతృత్వ పోకడల్ని నిరసించారు. మేడే సందర్భంగా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలకు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కొండారెడ్డి, విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవెల్లి కృష్ణా జిల్లా కేఎన్పీఎస్ అధ్యక్షులు పి శ్రీరాములు, ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలు చేసే చట్టాలను తీసుకువచ్చిందని, దేశ సంపదను పెట్టుబడిదారి వర్గాలకు కట్టుపెట్టే కార్యక్రమంలో భాగంగా మోటార్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 2023లో మోడీ సర్కార్ మోటార్ చట్టాలకు తెచ్చిన సవరణల్ని రద్దు చేయాలని, రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గించాలని, పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, సిఎన్జి గ్యాస్ ధరలు తగ్గించాలని, అన్ని ప్రాంతాలలో ఆటో స్టాండులు ఏర్పాటు చేయాలని అవకాశం కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరరావు మార్కెట్ స్టాండ్ అధ్యక్షులు
ఎస్కే శ్రీను, ప్రెసిడెంట్ జాన్ సైదా, వైస్ ప్రెసిడెంట్ ఎస్కే కాసిం, సెక్రటరీ అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ జి శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, ఆటో డ్రైవర్స్ పాల్గొన్నారు. అట్లాగే పెట్టుబడిదారి వర్గం కార్మిక వర్గాన్ని అణిచేస్తుందని చెప్పి వాస్తవంగా మన తాతలో తండ్రులో చెప్పుకోవాల్సిన చరిత్రగా ఉండేది. కానీ ఈ రోజు అది లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇప్పటికీ కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నది. అందులో భాగమే 2016 నుండి ఇప్పటి వరకు రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతో దాదాపు మోటార్ రంగ కార్మికులందరినీ సర్వనాశనం చేశాడు. ఇదే కాకుండా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఈ 4 లేబర్ కోడ్లు కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, తన అనంగ మిత్రులు, తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైన చట్టాలు మాత్రమే తీసుకొస్తున్నాడు. ఇదే కాకుండా 2018లో మొత్తం మోటార్ రంగ కార్మికుల మెడలకు ఉరితాడు తగిలించేటట్లుగా హిట్ అండ్ రన్ అనేది తీసుకొచ్చాడు. కనీసం ఒక లారీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే, లేదంటే ఒక కారు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఇంతకు ముందు డ్రైవరు సరెండర్ అయ్యేవాడు, కోర్టుకు తీసుకెళ్లేవాళ్ళు, వెంటనే బెయిల్ ఇచ్చేవాడు. బ్రేక్ ఇన్స్పెక్టర్ దాని కండిషన్ ఏంటో చూసి ఇచ్చేవాడు. ఇవాళ అది పరిస్థితి కాదు. వెంటనే అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు పెనాల్టీ డ్రైవర్కి. ఆలోచించండి, నెలకొక 10 నుంచి 15,000 రూపాయలు తీసుకొని పనిచేసే ఒక డ్రైవరు 10 లక్షల రూపాయలు జరిమానా కట్టాలి, 7 ఏళ్లు జైల్లో ఉండాలి. అట్లాగే 44 కార్మిక చట్టాలు రద్దు చేసిన తర్వాత ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నాయి. 2016 నుంచి ఇప్పటి వరకు ఏదైతే అనేక దేశవ్యాప్త పోరాటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 231వ ఎస్ఎల్బీసీ సమావేశం. 2025-26కి 6,60,000 కోట్ల క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ. గత సంవత్సరం కంటే 22% అధికంగా రుణ ప్రణాళిక. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జనసేన పార్టీ నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్ ని అనుకూలంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్య. అలా మాట్లాడాలని అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని జనసేనాని సూచన. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రధాన చర్చ. ప్రతిపక్షంలో చురుకైన పాత్ర పోషించాలని నేతల పిలుపు. ప్రధానమంత్రి మోదీకి పలికే స్వాగతం దేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని మంత్రి సవిత వెల్లడి. ఇబ్రహీంపట్నంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కూటమి నేతలు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి మళ్లీ దొంగలు, ముష్కరులు, సైకోలు ప్రయత్నిస్తున్నారని, వారికి బుద్ధి చెప్పే విధంగా మోదీకి స్వాగతం పలకాలని ఎంపీ కేసినేని చిన్ని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.